ఒకప్పుడు జపాన్లో మనుషులు ఎక్కువ, ఇళ్ళు తక్కువ. దాంతో చివరికి మన దగ్గర ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ లాంటి ప్లేసుల్లోనే బ్రతికేటటువంటి పరిస్థితి. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అందుకనినే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, బిడ్డ, చివరికి పెళ్లి చేసుకుంటే వచ్చేటటువంటి కోడలు, లేకపోతే వచ్చేటటువంటి అల్లుడు, వీళ్ళు అక్కడ కాపురం చేసుకోవడానికి ఎక్కడో కూడా తెలియదు. ఒక చిన్న గది మనకి ఇది ఇస్తారు చూడండి, ఇందిరమ్మ ఇళ్ళకేనూ, లేకపోతే కనుక ఈ ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి ప్రత్యేక ఇళ్ళు ఉన్నాయి కదా, 400 చదరపు అడుగులు అట్లాంటి ఇళ్ళు. ఇప్పుడు అట్లాంటిది టోటల్గా తాజాగా అధికారిక లెక్కలు జపాన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటిది ఏంటంటే 9 మిలియన్ ఇళ్ళు, 90 లక్షలు, మొన్న 50 లక్షలు అనుకున్నాం, 90 లక్షల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయట. టోటల్గా 14% ఆఫ్ హౌసెస్ ఎంటీగా ఉన్నాయట. ఏంటంటే ఈ ఏజ్ వచ్చేసినటువంటి వాళ్ళందరూనేమో ఇక ఇళ్లలో తమను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారట. వాళ్ళ ఇళ్ళని అమ్ముదామంటే అక్కడ రూల్స్ బోల్డ్ అని ఉన్నాయట. ట్యాక్సెస్ వీటితో వాళ్ళకి మిగిలేది ఏం లేదట. దాంతో అవి ఎట్లాగే ఉంచేస్తున్నారు, అట్లా ఖాళీగా పడి ఉంటున్నాయి.